హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో రేపటి నుంచి ఈ నాలుగు ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్, ఈ నాలుగు ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకోండాను. 24,240 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో నిఫ్టీలా చెప్తాం. 24,212 అనేది రెండు జోన్ లాగా. అది సపోర్ట్ లెవెల్ చూస్తే 24,066 నుంచి 24,004. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేను చాలా గ్యాప్ ఏం లేదు, ఒక 50 to 60 పాయింట్స్ ఉంది. సో ప్రీమియంలో 20 to 30 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఇదేమైనా బ్రేక్ అయితే. ఇదే జోన్లో ఉంటే మార్కెట్ ఎట్లా ఫ్రైడే చూపించనో అలాగే చాలా జిగ్జాగ్గా ఉండేదనుకో ప్రాబబిలిటీ ఉంటుంది. అలా కాక ఫస్ట్ 15 minutes క్యాండల్ ఈ సపోర్ట్ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితేనో స్కోప్ లేదు. ఎప్పుడు 23,900 కింద ఏమైనా క్లోజ్ అయితే ఇంకో 100 పాయింట్స్ దొరకచ్చు. ఒక మంచి డిమాండ్ లెవెల్ ఉంది, ఇక్కడి నుంచా మార్కెట్ టర్న్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఎక్కడ చూస్తాను మార్కెట్ చాలా టార్గెట్ ఏమీ లేదు. సో స్కాల్పింగ్ లాగా ట్రేడ్ తీసుకొని బయటకు వచ్చేస్తే బెటర్. ఎప్పుడా ఈ లెవెల్ 23,780 ఇంచా 23,750 ఈ లెవెల్కి వస్తే మాత్రం బయింగ్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దంట. ఇక్కడి నుంచా మార్కెట్ పెరిగేదానికి హై ఛాన్సెస్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో 52,295 ఇంచా 52,225 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ 52,700 వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 51,693 ఇంచా 51,347 అనేది మంచి డిమాండ్ లెవెల్లో. ఈ లెవెల్కి వస్తే మార్కెట్ పెరిగేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈ జోన్లో ఫుల్ స్కాల్పింగ్ లాగా చేసుకోవచ్చు అంతే, పెద్ద టార్గెట్ ఏం పెట్టుకోదే, దొరికేదానికి లేదు, స్కోప్ లేదు. సో స్కాల్పింగ్ ఏమైనా దొరికితే అప్పుడు ట్రై చేసుకోవచ్చు అంతే. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే 24,360 పైన 24,400 పైన ఒక 2 days క్లోజ్ చేస్తే చాలు. ఇక్కడి నుంచా మార్కెట్ పైనకి వెళ్ళేదానికి ర్యాలీ, లేదు అంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 23,931 నుంచా 23,853 అనేది సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనో ఇంకొక 5 minutes వస్తున్నాము, ఆ లో బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుందంటే చూడండి. లేదంటే ప్రైస్ 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయితే ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ పైనకి వెళ్ళేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఇది మంచి సప్లై లెవెల్. ఈ సప్లై లెవెల్ పైన 2 days మార్కెట్ ఏమైనా క్లోజ్ చేస్తే మార్కెట్ అక్కడి నుంచి అప్ ట్రెండ్ వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. అట్ ప్రజెంట్ మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే 79,500 అనేది 79,350 అనేది మంచి సపోర్ట్ లెవెల్లో. రేపు ఈ సపోర్ట్కి వస్తే చూడండి ప్రైస్ రిజెక్ట్ అవుతుందా లేదు అంటే సాలిడ్గా బ్రేక్ అవుతుందా అని చూసి డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. లేదు గ్యాప్ అప్ ఏమైనా అయితే ఇది మంచి సప్లై లెవెల్లో. ఇక్కడి నుంచే ప్రైస్ రిజెక్ట్ అయ్యేసి ఈ హై వరకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో నేను నిఫ్టీలో ఎలా చెప్పుతున్నాను స్కాల్పింగ్ చేసేదానికి, అలాగే స్కాల్పింగ్ చేసేదే బెటర్. ఎక్కువ టార్గెట్ పెట్టుకునేదానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు 81,000 పైన ఒక 2 days మార్కెట్ క్లోజ్ చేస్తే అప్ ట్రెండ్ షురూ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో నిఫ్టీలో అప్ ట్రెండ్ కావాలంటే 24,600 పైన ఒక 2 days మార్కెట్ క్లోజ్ చేయాలి, అప్పుడే అప్ ట్రెండ్ వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఈ 4 ఇండెక్స్లను మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ టార్గెట్ లేదు, ఎక్కువ స్టాప్ లాస్లు లేదు. ఒక 30-40 పాయింట్స్ వచ్చిన తక్షణం బయటకు వచ్చేస్తే బెటర్. లేదు అంటే సో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేసి మా ప్రీమియం అన్ని తినేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ ఈ 4 ఇండెక్స్ గురించి. రేపు మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి.